మీరందరూ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి కలిగి వయస్సు సామాజిక వర్గం అంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న సామాజిక వర్గం మీరందరూ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకునే వాళ్ళే మీరందరూ కూడా. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి జరిగింది, ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి అంటే అది ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మాత్రమే వచ్చినాయి. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మాత్రమే ఈ ప్రాంతంలో పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి, ఎవరు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు, ఎవరు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ద్రోహం చేశారని మనందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 29 సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర చూసుకుంటే 95లో ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని కైవసం చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 95 నుంచి 2004 వరకు కూడా ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పేపర్లోని ప్రకటనలోని ఉత్తరాంధ్ర అభివృద్ధి కనపడింది తప్ప ఆయన 9 సంవత్సరాల్లో కూడా హైదరాబాద్ అని పేరు చెప్పి అన్ని రకాల వనరులు అన్ని రకాలుగా అభివృద్ధి కాస్కారం ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం చేసి ఈ ప్రాంతాన్ని వెనక్కి నెట్టిపెట్టిన కార్యక్రమంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రథమ స్థానంలో ఉంటారు. దేవుడి దయ వల్ల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న విప్రో కానీ టెక్ మహీంద్రా కానీ అదేవిధంగా అప్పుడు సచివ్ ఇప్పుడు టెక్ మహీంద్రా జవహర్లాల్ ఫార్మాసిటీ పరవాడి దగ్గర అచ్యుతాపురంలో 5,300 ఎకరాల్లో ఏపీ సేజ్ అచ్యుతాపురం నుంచి మన గంగవరం పోర్ట్ నుంచి కాకినాడ పోర్టు వరకు కూడా వీకేపీసీపీఆర్ విశాఖపట్నం టు పెట్రోకెమికల్ అండ్ పెట్రోలియం మేనేజ్మెంట్ రీజియన్ 110 గ్రామాల్లో 1,50,000 కోట్ల పెట్టుబడులు కాస్కారం ఉన్న ప్రాజెక్టు. అదేవిధంగా మన ఇక్కడ హెల్త్ సిటీ BHPని BHCలో విలీనం చేయడం, షిప్ యార్డ్ని రక్షణ శాఖలో విలీనం చేసే విధంగా ఆయన చేసిన ఏర్పాట్లన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఏ విధంగా చంద్రబాబు నాయుడు 2014 ఒక 5 నిమిషాలు మళ్ళీ ఈ రోజు ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలం 2014 నుంచి 2019 వరకు అమరావతి అని ఈ ప్రాంతానికి తీవ్ర ద్రోహం చేశారు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి, ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలి. మన కలగలని విధంగా విశాఖపట్నం ప్రపంచ పట్టణంలో శిఖరాగ్రాన్ని నిలబడే అంటే దానికి సాధ్యపడేది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే, ఆయన వల్ల మాత్రమే అవుతుంది. ఈ సంక్షేమ పథకాల గురించి లేకపోతే ఇవన్నీ కూడా తెలిసిన విషయాలే. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. మీరందరూ కూడా వ్యాపారస్తులు, మీరందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్, మీరు వ్యాపారాన్ని నమ్ముకునే వ్యాపారం మీద మీరందరూ కూడా చిన్న స్థాయి నుంచి చిరు వ్యాపారం నుంచి పెద్ద వర్తకుల వరకు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతంలో పెట్టుబడులు రావాలి, ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువకులు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలగాలి, ఈ ప్రాంతంలో అందరి వ్యాపారాలు బాగుండాలి. కూరగాయల వ్యాపారం దగ్గర నుంచి కిరాణా వ్యాపారం దగ్గర నుంచి బట్టల వ్యాపారం దగ్గర నుంచి బంగారం వ్యాపారం వరకు బాగుండాలంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మీరందరూ కూడా ఆలోచన చేయండి. అంటే ఇప్పుడు జరిగే ఎన్నికలు ముఖ్యంగా మన భవిష్యత్తుకి ఉత్తరాంధ్ర ప్రాంత భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నికలు, మన ప్రాంత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన నియోజకవర్గంలోనే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన విప్రో సత్యం తప్ప ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా ₹1 కోటి పెట్టుబడి కూడా తీసుకురాలేదు. 2014 నుంచి 2019 వరకు కూడా బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ బీజేపీ శాసనసభ్యుడు ఉండి కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండి కూడా ₹1 కోటి పెట్టుబడి తీసుకొచ్చి 10 మందికి ఉద్యోగాలు వచ్చి ఒక పరిశ్రమను కానీ ఒక పెట్టుబడిని కూడా తీసుకురాలేని సందర్భం. ఈ రోడ్స్ డ్రైవ్స్ ఇవన్నీ బై డిఫాల్ట్ చురుగ్గా ఉంటే 100% పనులు అవుతాయి. పడుకుని ఎమ్మెల్యే ఉన్నా సరే 50% 60% అధికారులు చేస్తూ ఉంటారు. అవి కాదు మనకు కావాల్సింది, పెట్టుబడులు కావాలి, ఉపాధి కావాలి. ఈరోజు ఇనార్బిట్ మాల్ తీసుకొచ్చాం, ప్రపంచ దిగ్గజ సంస్థ 1450 కోట్ల పెట్టుబడి. ఇనార్బిట్ మాల్ ఎక్కడొస్తే ఇప్పటి వరకు కూడా ఈ దేశంలో ఆ ప్రాంతం సస్యశ్యామలు అవుతుంది. హైదరాబాద్లో ఇనార్బిట్ మాల్ పెట్టేటప్పటికి ఏముండే కాదు. ఈరోజు ఎదురుగుండా 5 5 స్టార్ హోటల్స్ వచ్చినాయి, చుట్టుపక్కల సుమారు 17-18 ఐటీ కంపెనీలు వచ్చినాయి. ఇనార్బిట్ మాల్ ప్రాంగణంలో ఈరోజు 14 ఎకరాలు ఇనార్బిట్ మాల్, 3 ఎకరాల్లో రహేజ్ ఐటీ టవర్, ఒక కన్వెన్షన్ సెంటర్, కాన్వకేషన్ సెంటర్. దాని పెర్ డే మూవ్మెంట్ 2030కి ఇనార్బిట్ మాల్ పెర్ డే విజిటర్స్ 50,000 కాలిక్యులేషన్. ఎందుకంటే 15 థియేటర్లు వస్తున్నాయి, 80 ఇంటర్నేషనల్ బ్రాండ్స్ సంబంధించి దుబాయ్ మాల్లో ఉన్నాయన్నీ కూడా వస్తున్నాయి. దానివల్ల ఈరోజు మళ్ళీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రత్యక్షంగా 15,000 ఎంప్లాయ్మెంట్, అందులో 15,000 ఎంప్లాయ్మెంట్ ఇనార్బిట్ మాల్లో, పరోక్షంగా
20,000 కుటుంబాలకి కూరగాయల వ్యాపారం కావచ్చు, కిరాణా వ్యాపారం కావచ్చు, టీ షాప్ కావచ్చు, పాన్ షాప్ కావచ్చు, అందరి వ్యాపారాలు కూడా మళ్ళీ నిర్మానుష్యంగా ఉన్న పోర్టు ప్రాంగణంలో జగన్మోహన్ రెడ్డి గారి దయతో ఈరోజు పెట్టుబడులు తీసుకొచ్చాం. అదేవిధంగా ఈరోజు బిర్లా జంక్షన్ దగ్గర ఏఎంసీ మాల్ తీసుకొచ్చాం. అక్కడ కూడా 8 స్క్రీన్లు, ఒక్కొక్క ఫ్లోర్ 64,500 ఎస్ఎఫ్టీ 6 ఫ్లోర్లు మాల్. ఇవన్నీ కూడా 2 సంవత్సరాలు కరోనా నాకు పెదవు లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు అన్న నేను ఎన్నికల్లో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో 2004 మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేస్తానన్నాను. మీ దైవాల్లో 2004 మాస్టర్ ప్లాన్ రోడ్స్ అన్ని కూడా వైడింగ్ చేయగలిగాం. పెట్టుబడులు కూడా వస్తే రోడ్లు అనుకూలంగా ఉన్నాయంటే ఆయన రెండింటినీ కూడా ఈరోజు ఎక్కడో నగరం బయటికి వెళ్ళిపోతున్న నగరాన్ని ఈరోజు మళ్ళీ మన విశాఖపట్నం నియోజకవర్గానికి తీసుకొచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ వ్యాపారాలన్నీ కూడా కలకలాడతాయి. కానీ అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈరోజు సాధ్యమైంది. కానీ ఈరోజు ఎక్కడైతే నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఉన్నాడో ఆయన రీసెంట్లీ ఏబిఎన్ ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తూ విశాఖపట్నం పరిపాలనా రాజధాని అంటే చచ్చా పరిపాలనా రాజధాని అంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి, ఫ్లోర్ లీడర్గా చేసిన వ్యక్తి సరే అనుకూలం కాదు, లేకపోతే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి అన్నారు, అమరావతికి నేను అనుకూలం చెప్పొచ్చు. చచ్చా అనే పదం ఇక్కడికి వచ్చి ఆయన ఏమి మైసూర్ ప్యాలెస్లో పుట్టలేదు. వాళ్ళు వ్యాపారాల కోసం, బతుకుదేరు కోసం విశాఖపట్నం వచ్చే వ్యక్తి నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మాట్లాడితే ఆయన ఏమంటాడంటే, ఇప్పుడే ఒక వీడియో చూశాను. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తలను రౌడీలకు ఉండాలని. ఇప్పుడు నేను ఉత్తరాంధ్ర కోసం, పరిపాలనా కోసం నేను పోరాటం చేస్తుంటే నన్ను రౌడీగా, గుండాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తాడు. లేదంటే ఆయన కూడా మాట్లాడుతూ ఉంటారు, మద్యం అనే రేట్లు పెరిగిపోయి. ఇంకో విషయం తెలుసో తెలీదో, 1996లో మద్యపాన నిషేధం ఎత్తేసిన తర్వాత చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో అత్యధిక బార్లు ఉన్నది విష్ణుకుమార్ రాజు బంధువులకి. ఇజనార్ వైన్స్, రాజ్ వైన్స్, 5 ఇజనార్ వైన్స్ ఉండి నా రూ కాలనీలో ఆచి దగ్గర రాజ్ వైన్స్ ఉండేది. అది ఎవరిది? రంగురాల వ్యాపారాన్ని అఫీషియల్గా బాగా తెచ్చుకున్నారు కదా వాళ్ళ కుటుంబమే. ఇప్పటి వరకు నేను వ్యక్తిగతంగా మాట్లాడలేదు. ఆయన ఎంతసేపు పైకి చెప్పి 1800 కోట్ల కాంట్రాక్టులు తీసుకున్నారు 2014 నుంచి 2019 వరకు. సెంట్రల్ గవర్నమెంట్లో అయితే, స్టేట్ గవర్నమెంట్లో అయితే 18 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని కాంట్రాక్టులు తీసుకున్నారు. ఈరోజు నేను నిజాయితీగా పనిచేస్తున్నాం. వ్యాపారాలు పక్కన పెట్టి మన నియోజకవర్గ అభివృద్ధి చెందాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి. రోడ్లన్నీ కూడా వైడింగ్ చేయాలి. రోడ్లన్నీ వైడింగ్ చేస్తే పెట్టుబడులు వస్తాయి. ఇక్కడ అక్కేపాలెం దర్గా ఈయన నేను కలిసి వాళ్ళు బతిమాలాం, అయ్యా ఇదంతా కూడా వ్యాపారస్తులు ఉన్నారు, సెంటిమెంట్ సరే, మీరు ప్రార్థన చేసినా ప్రజల కోసమే చేస్తాం, మేము దేవుని పూజించిన ప్రజల కోసమే చేస్తాం, దయచేసి మీరు సహకరిస్తే ఈ రోడ్డు వైడెన్ అయితే మాస్టర్ ప్లాన్లు ఉంది, కానీ వ్యాపారాలన్నీ బాగుంటాయి, పెట్టుబడులు వస్తాయని. అలా నార్త్ నియోజకవర్గంలో ఉన్న 2004 మాస్టర్ ప్లాన్ని ఎన్నో సమస్యల్ని అధిగమించి పర్సనల్గా తీసుకుని ఈరోజు మ్యారెట్ హోటల్ నుంచి సీతారామరాజు స్టాట్యూ దగ్గర 80 ఫీట్ చేస్తున్నాం. అక్కడ ఒక ఇల్లు అడ్డంగా ఉంది, ఆ డబుల్ రోడ్డు. ఎప్పుడు కూడా సప్పమారి గారు ఇటువైపు తిరుగుతాం. అలా కాకుండా మాస్టర్ ప్లాన్ ఉంటాయి. ఆయన దగ్గరికి వెళ్ళి నేను పర్సనల్గా ఒక చౌదరి గారు, సార్ మీరు కట్టుకున్నా మీకేమీ కాంపన్సేషన్ ఇవ్వరు, కాబట్టి మీరు దయచేసి కోఆపరేట్ చేస్తే ఇదంతా కూడా 4 లక్షల పాపులేషన్ మూవ్మెంట్ ఉన్న ఏరియా, ఈ ప్రాంతంలో పెట్టుబడులు వస్తాయి, పెద్ద రోడ్డు వస్తాయి, వ్యాపారాలు అభివృద్ధి చెందితే మీరు రిక్వెస్ట్ చేస్తే కమిషనర్ గారిని తీసుకెళ్ళి మీకు 4% టీడీఆర్ ఇప్పిస్తాను, మీ కాంపన్సేషన్ మీరు మాట్లాడుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్కి సర్కిల్ పేరు పెడతానని 5 సార్లు నా ఇంటికి ఏదో రోడ్డు వేసుకున్నట్టు నేను 5 సార్లు వెళ్ళి కన్వే చేసి మాట్లాడితే ఆయన కేవలం నీ గురించి ఇస్తున్నాను ఇప్పుడు వరకు. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్. మీరు తెలుసుకుంటే ఒక్కొక్కరు 500 నుంచి 1000 ప్రభావితం చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు. మీ అందరూ కూడా సెంటిమెంట్ వైశాస్ అంటే ఎవరైనా సరే వైశాస్ ఎదురు రావాలి, వైశాస్ బోని కొట్టాలి. మాకు చిన్నప్పుడు ట్రాక్టర్ కొన్నా, నాగలు దుమ్మినా వైశాస్ కొత్త నాగలు తీసుకొచ్చినా మా ఇంట్లో సావుకారు గారిని తీసుకొచ్చి ఆయనతో కొబ్బరికాయ కొట్టించి మళ్ళీ చేయిస్తూ ఉండేవారు. మాకు సాంప్రదాయం. మీరందరూ కూడా సెంటిమెంట్, మీ అందరి చల్లని ఆశీస్సులు ఉంటే ఆ కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ఉన్నట్టే. అమ్మవారి ఆశీస్సులు ఉన్న వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతారు. మీరు కనుక ఒక అవకాశం కల్పిస్తే ఈ నియోజకవర్గంలో మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చి, ఇందాక కిషోర్ అన్నాడు, వ్యాపారాలు 100% వృద్ధి చెందితే ఏదైతే మార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ. మమతా బెనర్జీ గారు చేసిన అక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ కాలేదు, పెద్ద ఇష్యూ అది. కాకపోతే మనం ఏ విధంగా పెట్టుబడులు తీసుకొచ్చి దాన్ని కవర్ చేసుకోవాలి. పాపులేషన్ పెంచుకుంటా ఉంటే, ఎంప్లాయీస్ని పెంచుకుంటా ఉంటే ఆటోమేటిక్గా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే మనం వద్దన్న వ్యాపారం పెరుగుద్ది. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే పాపులేషన్ పెరుగుద్ది. మీ అందరి సహాయ సహకారాలు, ఉత్తరాంధ్ర ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఒక అవకాశం కల్పిస్తే నాకున్న ప్రతి అవకాశాన్ని, అధికారాన్ని కూడా ఈ నియోజకవర్గ ప్రజల శ్రేయస్ కోసం, ప్రజల ప్రయోజనం కోసం
ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ నియోజకవర్గంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం వెచ్చిస్తానని మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను. రెండోది, ఈ షాపుల గురించి అది కూడా కొంతమంది తెలుసు, ఎప్పుడు నేను అందుబాటులో ఉంటాను. దేవుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారితో ఆశీస్సుల వల్ల నాకు ఏ కమిషనర్ అయినా, జీవీఎంసీ కమిషనర్ అయినా, కలెక్టర్ గారైనా నాకు బై ఫోన్ స్పందిస్తారు. ఇప్పుడు లాస్ట్ టైం కూడా మేము దీపావళికి వచ్చారు. ఆ రోజు కమిషనర్ గారికి ఒకటే మాట చెప్పాను, సరే ఇది సాంప్రదాయం, నాకు మా పిల్ల ఉంది, సరదాకి వెళ్ళి 200 రూపాయలు ఇచ్చి మందులు కొనుక్కుంటానంటది, నేను ఏయూకో సెంట్రల్ పార్క్ పంపించలేను కదా అంటే మనం చెప్పి విధానంలో చెప్తే ఏ పనులనే చేయించుకోవచ్చు. పోలీస్ కమిషనర్ ఫోన్ చేసి ఒకటి అడిగారు, కొంతమంది సోదరులు వచ్చారు దీపావళి షాపుల గురించి. కమిషనర్ ఫోన్ చేసి, అయ్యా 200 రూపాయల కొవ్వొత్తులో, కాకర కొవ్వొత్తులో సెంటిమెంట్ కొంటే అగ్గిపెట్టుకో, పిల్లలు సరదా కొనుక్కుంటే డబ్బులు ఇచ్చే సాంప్రదాయం, వాళ్ళని ఏయూకి వెళ్ళి కొనుక్కోమన్నారు కదా సార్, ఇది మా సాంప్రదాయం, ఇది దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ ఏదైనా డ్యామేజ్ అయితే నేను ఎంటీ పేపర్ మీద సంతకం పెట్టి పంపిస్తాను, నా మీద కేసు బుక్ చేయండి అని సిపి గారు ఫోన్ చేశాను. ఏ డ్యామేజ్ జరిగినా, దీపావళికి సంబంధించి మా నియోజకవర్గంలో ఏ డ్యామేజ్ జరిగినా నాది బాధ్యత, నేను ఎంటీ పేపర్ మీద సంతకం పెడతాను, పైన మీరు ఏది రాసుకుంటే అది ఎఫ్ఐఆర్ నా పేరు మీద వేయినా అంటే కన్వే చేస్తే ఎవరైనా వింటారు. అధికారులు కూడా వాళ్ళకి ఏదో వాళ్ళకి భయాలనుకుంటే మనం చెప్పే విధానంలో సాంప్రదాయం అనగానే ఆయన కూడా లేదు వెంటనే సీఎల్కి అందరూ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోని డిస్టర్బ్ చేయొద్దన్నారు. మీకు సంబంధించి మీ వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. తప్పకుండా ఇనార్బిట్ మాల్ సరౌండింగ్స్లో ఒక బిజినెస్, ఒక మార్కెట్ జోన్ కూడా ప్రపోజల్ పెట్టాం. ఎందుకంటే ఇనార్బిట్ మాల్ వస్తే చాలా పెద్ద ఎత్తున 50,000 పర్ డే టూరిస్ట్ వస్తారు. 5 సంవత్సరాల తర్వాత 15 స్క్రీన్లు, ఒక్కొక్క థియేటర్కి యావరేజ్ 300 మంది వేసుకుంటే ఒక్కొక్క షోకి 4,500 మంది వస్తారు. 18,000 మంది ఓన్లీ సినిమాలకు వచ్చే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు 2,500 మంది, 15,000 మంది ఎంప్లాయీస్, అవే 35,000. మిగతా టూరిస్టులు కలిసి ఒక ఇనార్బిట్ మాల్ ప్రాంతంలో పర్ డే విజిటర్స్ 50,000 వాళ్ళ కాలిక్యులేషన్. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బెంగాల్, తెలంగాణ మార్కెట్ టార్గెట్. మీ అందరి వ్యాపారాలు బాగుండాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఒక అవకాశం కల్పించండి. అదేవిధంగా ఎంపీగా పోటీ చేసిన డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు కూడా విద్యావంతురాలు. ఇందాక బొత్స సత్యనారాయణ గారికి కలిగి వయసు ఉన్న అటాచ్మెంట్ తెలుసు. చీపిరిపల్లిలో ఎంత ఎక్కువ మంది ఉన్నారు, ఆయన కూడా మనం మాట్లాడారు నాతో. వాళ్ళతో వాళ్ళకి ఏ అవసరం ఉన్నా దగ్గరగా ఉండు, వాళ్ళు చాలా మంచి వ్యక్తులు, వాళ్ళ ఆశీస్సులు ఉంటే మనం సక్సెస్ అవుతాం అని. ఆవిడ విద్యావంతురాలు, 2 సార్లు పార్లమెంటరీగా పనిచేసిన అనుభవం ఉంది. ఒకసారి బొబ్బిలి పార్లమెంట్ సభ్యురాలుగా, విజయనగరం పార్లమెంట్ సభ్యురాలుగా, అన్నిటికంటే కూడా ముఖ్యంగా 40 సంవత్సరాల తర్వాత ఈరోజు మొట్టమొదటిసారి ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఒక మహిళకి ఈరోజు విశాఖపట్నం పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేశారు. మన ఆడపడుచు ఆవిడ, మీ అందరి ఆశీస్సులు దీవెనలు ఆవిడ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, కాలాతీతం అయింది. మళ్ళీ చెప్తున్నాను, మీ అందరి ఇన్ఫ్లుయెన్స్ నాకు మీరు మద్దతు తెలిపినందుకు. మీరు అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్, 10 మంది నుంచి 100 మంది 1000 మంది వరకు కూడా ప్రభావితం చేయగలుగుతారు. మీరు గర్వపడే విధంగా మీరు నాకు ఒక అవకాశం కల్పిస్తే, మీరు నాకు మద్దతు తెలిపినందుకు మీరు గర్వపడే విధంగా, మీరు నా కోసం ఓటు అభ్యర్థించిన వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రశంసించే విధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి, ఈ నియోజకవర్గంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పాటుపడతానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించి మీ అందరూ కూడా